హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. వచ్చే నెల అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటని చెప్తాను చూడండి. కొత్తగా కొంతమందికి కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. ఇంకా పాత వాళ్ళకు పెన్షన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు? గత నెలలో రీవెరిఫికేషన్ చేసిన వాళ్ళకు పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా? ఇంకా ఎంతమందికి ఈ 50 ఏళ్ల పెన్షన్లు ఇవ్వాలా, ఎప్పుడు ఇస్తారని కామెంట్ బాక్స్లో అడుగుతూ ఉన్నారు. వాళ్ళ గురించి కూడా, ఈ 50 ఏళ్ల పెన్షన్ల గురించి కూడా మొత్తం క్లియర్గా చెప్తాను. క్లియర్గా వినండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని 10 మందికి తెలిసే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారనమాట. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. రాష్ట్రంలో వచ్చే నెల అక్టోబర్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది సెప్టెంబర్ నెలలో ఎవరెవరికైతే పెన్షన్లు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇస్తారనమాట. మొత్తం మీద 63.50 లక్షల మందికి పెన్షన్లు ప్రతి నెల ఇచ్చినట్టుగానే వచ్చే నెల కూడా ఇస్తారు. దీనికి 2745.50 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందన్నమాట. ఈ పంపిణీ విధానంలో 2745.50 కోట్ల రూపాయలని పెన్షన్ల రూపంలో ప్రజలకు ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నమాట. ఇక కొత్త పెన్షన్ల విషయానికి వస్తే 10,578 కొత్త స్పౌస్ పెన్షన్లను ప్రభుత్వం కొత్తగా యాడ్ చేసింది. ఈ నెల అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ స్పౌస్ పెన్షన్ని పంపిణీ చేయనుందన్నమాట. 10,578 కొత్త స్పౌస్ పెన్షన్లు. దీనికి ఈ స్పౌస్ పెన్షన్లు అనేది భర్త ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ భార్యలకు, పెన్షన్దారు భార్యకు పంపిణీ చేస్తారనమాట. 4,000 రూపాయల చొప్పున పెన్షన్, 4,000 పెన్షన్ వాళ్ళకు మంజూరైంది. మొత్తం 10,578 మందికి. దీనికి సంబంధించి 4.23 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ఇది కొత్త పెన్షన్ల విషయానికి వస్తే ఈ స్పౌస్ పెన్షన్లు కొత్తగా 10,578 మందికి ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇక గత నెలలో రీవెరిఫికేషన్ వెళ్ళిన వాళ్లకు పెన్షన్లకు సంబంధించి చెప్తాను చూడండి. రీవెరిఫికేషన్ వెళ్ళిన వాళ్లకు, అదేవిధంగా రీవెరిఫికేషన్కు వెళ్ళని వాళ్లకు అందరికీ సెప్టెంబర్ నెలలో ఎవరెవరికైతే పెన్షన్లు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ అక్టోబర్ నెలలో కూడా పెన్షన్లు యథావిధిగా పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. ఈ రీవెరిఫికేషన్కు చాలా మందికి నోటీసులు వచ్చాయి, కొంతమందికి నోటీసులు రాలేదన్నమాట. నోటీసులు వచ్చిన వాళ్ళలో కొంతమంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా ఈ సదరం సర్టిఫికెట్ అనేది వాళ్ళకు సచివాలయాల్లో పంపిణీ చేయడం జరిగింది. కానీ 40% కంటే తక్కువ ఉన్న వాళ్ళకు కూడా గత నెలలో సెప్టెంబర్ నెలలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి రీవెరిఫికేషన్ జరగలేదన్నమాట. కాకపోతే చాలా మంది ఈ రీవెరిఫికేషన్ 40% కంటే తక్కువ వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్కు చేయాలి, రీవెరిఫికేషన్కు పంపించి వాళ్ళను మళ్ళీ చెకింగ్ చేసి ఆ తర్వాత ఇవ్వాలా వద్దా అనేది ప్రభుత్వం ఆలోచించాలి అనే ఉద్దేశంతో మళ్ళీ రీవెరిఫికేషన్ ఉంది. ఇంకా నోటీసులు రాని వాళ్ళ గురించి చెప్పాలంటే, నోటీసులు రాకపోయిన వాళ్ళకు కూడా వచ్చే నెల నోటీసులు వస్తాయి. ఎందుకంటే చాలా వరకు నోటీసులు రాని వాళ్ళు రాలేదని అనుకుంటూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకు నోటీసులు ఆఫ్ చేశారనమాట. కొంతవరకు నోటీసులు పంపించి ఆఫ్ చేశారు. కానీ ఈ అక్టోబర్ నెలలో ఈ పెన్షన్ పంపిణీ అయిపోయిన తర్వాత కంపల్సరీ వాళ్ళకు కూడా అందరికీ నోటీసులు ఇచ్చి ఆ రీవెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసి నవంబర్ నెలలో మ్యాక్సిమం ఎవరెవరు అర్హులు అనర్హులు అని డీటెయిల్స్ మొత్తం లిస్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక 50 ఏళ్ల పెన్షన్ గురించి చాలా మంది కామెంట్లు అడుగుతూ ఉన్నారు. 50 ఏళ్ల పెన్షన్ అనేది ప్రభుత్వం ఈ సంవత్సరం ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దాదాపుగా వచ్చే సంవత్సరమే ఇవ్వచ్చు కొత్త పెన్షన్లు అని నేను కూడా అనుకుంటున్నాను. ప్రభుత్వం కూడా అదే విధంగానే ఉందని నేను అనుకుంటున్నాను అనమాట. కొత్త పెన్షన్లు, 50 ఏళ్ల పెన్షన్లు వచ్చే సంవత్సరమే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక చాలా మంది కామెంట్లో సదరం స్లాట్ బుకింగ్ మళ్ళీ ఎప్పుడు ఓపెన్స్ అవుతాయి అని అడుగుతున్నారు అనమాట. దాన్ని కూడా క్లియర్గా చెప్తాను చూడండి. సదరం సర్టిఫికెట్ ఓపెన్ బుకింగ్, స్లాట్ బుకింగ్ అనేది మ్యాక్సిమం 99% ఉండకపోవచ్చు. ఆల్రెడీ రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి వికలాంగుల పెన్షన్కు సంబంధించి వాటిని చెకింగ్ చేయడానికే సరిపోతుంది కాబట్టి స్లాట్ బుకింగ్ అనేది ఇవ్వకపోవచ్చు అనమాట. ఇక నవంబర్ నెలలో ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రీవెరిఫికేషన్కి చెకింగ్ చేయాల్సిన డాక్టర్సే
ఈ సదరన్ స్లాట్ బుకింగ్ అయిన తర్వాత వాటిని కూడా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అందుకని ఇవ్వకపోవచ్చు సదరన్ స్లాట్ బుకింగ్ అని నేను అనుకుంటున్నాను. మేబీ ఇస్తే ఇవ్వచ్చు కూడా. ఇది ఫ్రెండ్స్ అక్టోబర్ నెలలో పెన్షన్ పంపిణీ విధానం గురించి, పెన్షన్లు ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు, అదేవిధంగా ఏ ఏ కేటగిరీకి ఇస్తారు ఇవ్వరు అని మొత్తం క్లియర్గా డీటెయిల్స్ మొత్తం ఇది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. ఇంతవరకు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.